నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఒకే హైవేలో రెండు డిఫరెంట్ కంపెనీస్ వేసినటువంటి వెంచర్లో ఉన్నటువంటి తేడాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ వ్యత్యాసానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే హైవే మాత్రం ఒకటే, మరి కంపెనీలు మాత్రం వేరు. సో మరి ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు సార్. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఒకే హైవే మీద 2 డిఫరెంట్ వెంచర్స్ వేశారు. కాస్ట్ కూడా డిఫరెంట్గా ఉండింది. మరి హైవే ఒకటైనప్పుడు కాస్ట్ కూడా ఒకలాగా ఉండాలి కదా, ఆ డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నారు వాళ్ళు? అది చాలా టఫ్ క్వశ్చన్ అండి. ఓపెన్ ఫారంలో అడిగితే చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ముందుకెళ్తే గొయ్య వెనక్కి వస్తాను. ఇప్పుడు నేను సీక్రెట్ ఓపెన్ చేయాలి. యాంకర్ దగ్గరకు వస్తే ఏ క్వశ్చన్ అడుగుతారో, ఎప్పుడు అడుగుతారో, ఎలా అడుగుతారో తెలియదు నాకు. ఇది జరుగుతున్నాయండి. అంటే బయ్యర్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఉన్నాయనుకోండి, మెడికల్లో చాలామంది పిల్లల కోసం ఇబ్బంది పడతారు. వాళ్ళు విక్టిమ్స్ అయిపోతున్నారు హాస్పిటల్స్కి వెళ్ళి. అంటే పిల్లలు కావాలంటే ఎంతైనా ఖర్చు పెడతాం, వాళ్ళకి తెలిసి రిజల్ట్స్ రావనుకో. అందరూ కదా, కొంతమంది చూసాను, కొంతమంది బాధపడుతున్నారు. కానీ మనం గో ఆన్ స్పెండింగ్, ఆశ అనేది ఉంటుంది మనిషికి. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్లో ఏంటంటే మనకి, నేను చెప్తాను ఇన్వెస్టర్స్ కానీ ఏజెంట్స్ కానీ బిల్డర్ కానీ ఒక కొటేషన్ చెప్తాను. భూమాత అంతా ఎవరికైనా రియల్ ఎస్టేట్లో ఉండాలనుకుంటే, ఏ విధంగా ఏజెంట్గా కానీ, బయ్యర్గా కానీ, ఇన్వెస్టర్ కానీ, బిల్డర్గా కానీ, భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆకాశం అంత ఆశ అత్యాశకి వెళ్ళినప్పుడు చీటింగ్ మొదలవుతుంది. ఆశ వరకు పర్లేదు, గ్రీడ్ ఉండాలి. గ్రీడ్ ఉండొద్దు, సెల్ఫిష్ ఉండకూడదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ నైట్ దే వాంట్ టు బికమ్ బిలియనర్స్. అది ఎందుకు ఏ డిపార్ట్మెంట్లో సాధ్యం అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే సాధ్యం. ఇప్పుడు ఎవరైనా బిలియనర్ ఏ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందని. మన ప్రెజెంట్ సీఎం గారు కూడా రియల్టర్తోనే కెరీర్ స్టార్ట్ చేస్తారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా. నేను చాలా ఇష్టం డిపార్ట్మెంట్. మీరు చెప్పిన ప్రశ్నకి కొన్ని ఆటలు జరుగుతున్నాయండి. అంటే అక్కడ బ్యాక్ ఎండ్ ఏముంటుందని తెలుసుకోవాలండి మీరు. పైన తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు, నల్లగా కనిపించేవన్నీ నీళ్ళు కాదు, రైట్? సో ఒకటే మీరు అడిగింది ఏంటంటే, ఒకటే హైవే మీద ఒక 1/2 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో సేమ్ DTCP రేరా అప్రూవ్డ్ ఉంది. ఇక్కడ DTCP రేరా ఉంది. ఇక్కడ 45,000 చెప్తున్నాడు, అక్కడ 25,000 చెప్తున్నాడు. ఎందుకు? అది మీ క్వశ్చన్. ఎప్పుడైనా కాస్టింగ్ చేసుకునేటప్పుడు మనకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే ల్యాండ్ కాస్ట్ ఎంత, మార్కెటింగ్ కాస్ట్ ఎంత, డెవలప్మెంట్ కాస్ట్ ఎంత, బ్యాంక్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత, ఓవర్ హెడ్స్ కాస్ట్, ఇవన్నీ లెక్కేసుకొని మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డిసైడ్ చేస్తాం. అలాంటప్పుడు ఇద్దరికి అంత వేరియేషన్ అయితే ల్యాండ్ వీళ్ళు ఫ్రీగా వస్తే చేయాలి. ఫ్రీగా అయితే ఎవరెవరుగా ల్యాండ్. ఒక పాసిబిలిటీ ఏముందంటే ఒక 5-10% తేడా ఉందంటే ఏమో ల్యాండ్ ముత్తాతలది ఉన్నది, ల్యాండ్ ఎప్పుడు కొనలేదు కాబట్టి కొద్ది తేడా ఉండదు. బట్ అంత 50% తేడా ఉండదు, 25-40 అంత తేడా ఉండదు. ఉన్నదంటే ఏదో ఒక మాల్ ప్రాక్టీస్ ఉంటుంది అక్కడ జనరల్గా. ఇది కాస్టింగ్ తీసుకుంటే ఎవరు గవర్నమెంట్ కట్టాల్సిన గవర్నమెంట్ కట్టాలి, డెవలప్మెంట్ చేయాల్సిన డెవలప్మెంట్ చేయాలి, పార్కులు ఇవ్వాలి, డ్రైనేజ్లు ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఛాన్స్ ఏంటంటే ఒకటే ప్లాట్ 3-4 అమ్మచ్చు. ఇంతకుముందు జరిగినాయి అలా సందర్భాలు. ఇప్పుడు గేటెడ్ 100 కిలోమీటర్ దూరంలో అక్కడ ఎవరు వెళ్తారు, ఎవరు చూస్తారు? అది వేరేవాడు కూడా నీకు ఎట్లా తెలుసు? ఇప్పుడంటే కొద్దిగా సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యి వెబ్సైట్లు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే చేసేవాడు ఎట్లా. ఒక పాసిబిలిటీ ఏంటంటే అది ఒకటి ఉందన్నమాట. అంటే ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ లేదా ఇల్లీగల్ ప్రాపర్టీ అయినా అయి ఉండాలి, లేదా ఆ ప్రాపర్టీకి అని అనుకునే ప్రకారం ఎక్కువ లాభం కావాలనుకొని తక్కువ రేటు పెడితే ఎక్కువ మంది. ఇప్పుడు ఒక ప్లాట్ 45,000 10,000, ముగ్గురికి అమ్ముతాడు 25,000, 75,000 వస్తుంది అప్పుడు. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ సైన్. బట్ అంతకుముందు అలా జరిగాయి. ఇప్పుడు కొద్దిగా బాగా తగ్గినాయి, ఎందుకంటే రేరా వచ్చింది, DTCP, HMDA, GHMC ఇవన్నీ కూడా చెక్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే మనం అన్ని పర్మిషన్ల తర్వాత కూడా వీళ్ళు కూలగొడుతున్నారు. మరి ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ వాల్యూ ఏముంటుంది? సో ప్లాట్లో ఎక్కువ జరుగుతాయండి, కన్స్ట్రక్షన్లో కొత్త తక్కువ, ఎందుకంటే పొజిషన్ ఉంటుంది కాబట్టి. ప్లాట్స్లో ఏంటంటే తెలియదు మీకు. ఇప్పుడు ఎక్కడ కొనుక్కున్నా మనం RRR దగ్గర కొనుక్కుంటున్నాం చాలామంది. ఇప్పుడు OR వరకు అయితే కొనుక్కోలేము, ORR రేట్లు బాగా పెరిగిపోయాయి. ORR to RRR లేదా RRR to స్టేట్ బార్డర్. ఆ ల్యాండ్ ఎంత దూరం రోజు మనం వెళ్తామో, మీరు వెళ్ళరు, నేను వెళ్ళను, కొనుక్కుంటాం. సో ఇట్ ఆల్ డిపెండ్ ఆన్ బిల్డర్ రెప్యుటేషన్. డెఫినెట్గా వీళ్ళిద్దరు, ఒక బిల్డర్ మామూలు ఉండడు, ఒక బిల్డర్ మంచి బిల్డర్ అయి ఉండొచ్చు. కార్పొరేట్ బిల్డర్స్ ఎవరు చేయరండి. బట్ నార్మల్ బిల్డర్ ఎవరైనా ఉంటే మాత్రం చేసే అవకాశాలు జ్ఞాపకం. అది ఎక్కువ కాలం ఉండదు, వన్స్ ఆర్ ట్వైస్ చేస్తే 3సారి దొరికిపోతాం. ఎందుకంటే టుడే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. CC కెమెరాస్ అన్నీ దొరికిపోతున్నాయి, డాక్యుమెంట్స్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చెప్తుంటారు ఇన్ని అని. అయినా సరే బంగారం తెస్తూనే ఉంటారు, వెండి తెస్తూనే ఉంటారు, డైమండ్స్ తెస్తూనే ఉంటారు. దొరికినట్టు దొరుకుతున్నట్టు, దొరకనట్టు దొరకట్లేదు. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అంతే. సో కాబట్టి అది మనం బయ్యర్స్గా మనం వెరిఫై చేసుకోవాలి.
లీగల్ ఒపీనియన్ కానీ, ఈసీ కానీ, మ్యూటేషన్ కానీ, లింక్ డాక్యుమెంట్ కానీ, సేల్ అగ్రిమెంట్ కానీ, సేల్ డీడ్ కానీ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఒక లీగల్ లాయర్ ఒపీనియన్ తీసుకుంటే ఒక 5,000 10,000 తీసుకుంటే ఒపీనియన్ ఇస్తారు. ఆ ఒపీనియన్లో ఓకే అనుకుంటే ముందుకెళ్ళి ఒక ఒపీనియన్ మీరు సాపిలేదు ఇంకొక ఒపీనియన్ 3 కోట్లు 2 కోట్లు పెట్టుకుంటే 10,000 20,000 ఖర్చు పెట్టండి. ఓకే. ఇప్పుడు పేపర్స్ ఇవాల్యుయేట్ చేస్తాం కదా ఎంబీఏఎస్కి వీళ్ళందరికీ డబ్బులు వాల్యుయేషన్ ఉంటుంది. 2 ప్రొఫెసర్లు కరెక్ట్ చేస్తారు ఎంబీఏ పేపర్స్. ఒక ప్రొఫెసర్ కరెక్ట్ చేసినట్టు 100కి 80 వేసాడు, ఇంకో ప్రొఫెసర్ 100కి 40 వేసాడు. అంటే ఇది స్టూడెంట్ అన్యాయం కాకుండా యూనివర్సిటీ ప్రకారం వాళ్ళు ఏం చేయాలి, 3వ వాడికి ఇస్తారు. 3వ వాడు ఇచ్చి ఆయన ఈ మధ్యలో ఎక్కడో ఉంటాడు, అప్పుడు యావరేజ్ తీసుకుంటారు ముగ్గురివి. సో అది అట్లానే ఇక్కడ కూడా మీరు డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఏమున్నాయి దానికి లోటుపాట్లు, దాని బ్యాక్గ్రౌండ్ ఏముంది, నాలాలో కట్టేశాడా, నాలా కన్వర్షన్ లేదా ఎఫ్టీఎల్లో కట్టాడా, బఫర్ జోన్. ఇప్పుడు అవన్నీ తక్కువ ల్యాండ్ కోసం ఇప్పుడు 111 జీవోలో కొంటే ల్యాండ్ రేట్ తక్కువ, ఎందుకంటే కన్స్ట్రక్షన్ అలౌడ్ కాదు. మీరు ఈ జోన్లో కొనేసాడు ఎఫ్టీఎల్ బఫర్లో తక్కువ రేటుకి ఇచ్చేస్తాడు, కానీ అది ఇల్లీగల్ కదా. యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ఇన్ బఫర్ జోన్, ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో దానివల్ల ఏమంటే ఇది ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు రాను కొద్ది బాగా మైక్రో లెన్స్లో చూస్తున్నారు, రాను కొద్ది తగ్గుతాయి. అంతకుముందు 20-30 years బ్యాక్ మోసాలకి ఇప్పటికి చాలా తగ్గినాయి. ఫ్యూచర్లో కూడా ఇంక జరగకూడదని మనం కోరుకుందాం. ఎందుకంటే పబ్లిక్ హ్యాస్ టు బి వెరీ అవేర్గా ఉండాలి. అంటే నేను డబ్బులు ఇంత పెడుతున్నాను, ఆ డబ్బులకి నాకు వర్త్ వాల్యూ ఎడిషన్ జరుగుతుందా లేదా దాన్ని బట్టి చూసుకోవాలి. చూసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు, లేనప్పుడు ఏమవుద్ది ఇబ్బంది పడతారు. ఇప్పుడు మోకిలా సంగతి చూసాం, అలా ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తాయో బయటికి మనకు తెలియదు, ఎన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు హైడ్రా ఎక్కడితో ఊరుకునేది, ఇప్పుడు అంతం కాదు, ఇది ఆరంభం, ఇప్పుడు స్టార్ట్ అయింది. అయితే ఎంతకాలం కొనసాగిస్తారు, ఎంతకాలం నడిపిస్తారు అనేది క్వశ్చన్. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో రేట్లు తక్కువ ఉంది కదా అని మీరు తొందరపడకూడదు. జెన్యూన్గా రేట్లు తగ్గించేది చాలా తక్కువ. ఓన్లీ ఒక రీజన్ అంటే ల్యాండ్ ఇప్పుడు 30-40 సంవత్సరాల గురించి ఇంకో బిల్డర్ ఇక్కడ కొంటే అప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా 10-20% కూడా ఉండకూడదు, 50% 60% ఉండకూడదు. ఇది చాలా అంటే అసాధారణమైన విషయం. సో ఎక్కడో ఇప్పుడు డబ్బు లాభాలు లేకుంటే ఏ బిల్డర్ చేయడు కదండి, ఎవరైనా ఫ్రీగా చేస్తారు. సో మీరు కొన్ని మార్కెట్లు, తవా మార్కెట్ అని జనరల్ బజార్ దగ్గర ఉన్నాయి, ఆడ ఒకటి చిన్న షాప్లో కోట్లు బిజినెస్ చేస్తారు. ఒకటే నాకు వచ్చిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద 10% వేసుకుంటాడు, ఇంకెక్కడికి వెళ్ళినా ఆ రేట్ దొరకదు. నెగోషియేషన్ క్వశ్చనే లేదు, కొంటే కొను లేకపోతే లేదు. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలి, ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే కాస్టింగ్ అది దే కెన్ కాల్ అస్, నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద స్కూల్ అవుతుంది. విల్ గెట్ బ్యాక్ టు దమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.